బడ్జెట్ ప్రవేశించిన పుస్తకంలో ఇంతకుముందు మా కవితమ్మ చెప్పినట్టు కొటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకటి వాళ్ళు చెప్పిన ఒక కొటేషన్, నది దాటే వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అని గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు. కానీ రేవంత్ రెడ్డి గారు, ఇది పక్కా మీ ప్రభుత్వానికే వర్తిస్తుంది. మీరు కేసీఆర్ గారి ఒక గొప్ప పాలనలో మీరు చాలా అబద్ధాలతోటి సోషల్ మీడియాతోటి ఈ రాష్ట్ర ప్రజలను తప్పుతో పట్టించారు. వాళ్లకు అలవిగాని హామీలు ఇచ్చి మీకు ప్రతి వర్గానికి ఎక్కువ మేలు చేస్తామని రకరకాల వాగ్దానాలు చేసిరు. కానీ ఈ 2 బడ్జెట్లలో కూడా ఒక్క వాగ్దానం కూడా మీరు నెరవేర్చలేకపోయినరు. 6 గ్యారంటీలు కావచ్చు, 420 అంశాలు అయితే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఎక్కడ కూడా బడ్జెట్లో లేదు. ఇటువంటి అప్పుడు మీరు మేము ఏదో కేసీఆర్ గారు తప్పులు చేశారు, మేము చాలా గొప్పగా చేస్తామని కూడా చెప్తూ వచ్చారు. ముఖ్యంగా వ్యవసాయ రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో 2 లక్షల వరకు మీరు డిసెంబర్ 9 వరకు 50-60 వేల అప్పు ఉంటే, 1 లక్ష అప్పు ఉంటే కట్టేయండి. డిసెంబర్ 9 నాడు 2 లక్షల అప్పు ఇస్తాము, మీరు బ్యాంకు వెళ్ళి తీసుకోవచ్చు అన్నారు. కానీ ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రకారంగా మేము మొత్తం రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది, ఇక ఇచ్చేది లేదన్నట్టుగా దీంట్లో రాయడం జరిగింది. దయచేసి తెలంగాణ రైతాంగాన్ని అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, మీరు అనవసరంగా బ్యాంకుల చుట్టూ కానీ ఈ జిరాక్స్ సెంటర్లు కావచ్చు లేతే ఇటువంటి సెంటర్ల పొంటి తిరగకండి. ఈ నాయకులు మనల్ని మోసం చేయడం జరిగిందని అసెంబ్లీ సాక్షిగా దీంట్లో చెప్పడం జరిగింది. అలాగే రైతు బంధును రైతు భరోసాగా చెప్పి కేసీఆర్ గారు గత 6 ఏళ్లలో 11 సార్లు ప్రతి రైతుకు ఎప్పుడైతే పంటలు వేసే క్రమంలోనే ఏదైతే రైతు బంధు ఇవ్వడం జరిగింది. కానీ ఈ 15 నెలల్లో ఇప్పటికీ రైతులకు మీకు టకీ అని పడుతుందని మోసం చేస్తూ ఇచ్చే పరిస్థితి లేదు. దీంట్లో కూడా ప్రతిపాదనలు తక్కువ పెట్టిర్రు, ఇప్పుడు కూడా ఇస్తారనే నమ్మకం లేదు. ప్రజలను రైతు అనేవాడు ఒక రాజ్యం నడిపే వ్యక్తి మీద బాగా ఆధారపడి ఉంటాడు. కేసీఆర్ గారు గతంలో పక్క వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లకుండా సొంతంగా బతకాలని చెప్పేసి ఆ రైతు బంధు చేస్తే, ఇతను మాత్రం ఆశ పెట్టుకుంటా మనను ఎక్కువ మిత్తిలకు తెప్పించుకొని మీరు నేను కడతాను అని చెప్పి మోసం చేసి మన ఇంకింత బలి చేస్తుండు. దయచేసి రాష్ట్ర రైతాంగం అంతా కూడా మీరు గ్రహించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక విషయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో ఈ 1 ఇయర్లో వీళ్ళు ఖర్చు పెట్టింది ఏమీ లేదు. అయినప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10% అని, ఇంకొక జిఎస్డిపిలో 9.9% అని చెప్పి కూడా రాయడం జరిగింది. గత ఉమ్మడి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత నాశనమైందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ కేవలం కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలలో చేసిన గట్టి పునాదితోటే మనం దేశంలో వివిధ రాష్ట్రాలతోటి పోటీ పడేటటువంటి ఆర్థిక క్రమశిక్షణ చేయడం వల్లే ఇది ఈ స్థితికి వచ్చిందని వీళ్ళు ఒప్పుకుంటూ, బయట మాత్రం ఇది దివాలా రాష్ట్రం అని చెప్పి వచ్చే పెట్టుబడులను కూడా నాశనం పట్టిస్తున్నారు. ఇంకొక విషయం, ఇతను ఈ విధంగా చెప్పడం వల్ల వచ్చే పెట్టుబడులు కూడా రావు, ఇండస్ట్రీస్ కూడా రావు. వీళ్ళు ఇచ్చే సగం కరెంటుకు నీళ్ళ సప్లై లేకపోవడం వల్ల కూడా ప్రాజెక్టులు రావు. ఇదంతా కూడా ప్రజలకు ఇందులో రాయడం ఒక విధము, చెప్పడం ఒక విధం ఉంది. కాబట్టి ఇంకొక విషయం, చివరిగా ఈ ఉద్యోగస్తుల విషయంలో ఏదైతే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులకు ఇచ్చే డిఎల్ విషయంలో కానీ ఎక్కడ కూడా దీంట్లో రాయడం జరగలేదు. కానీ రోజు మాత్రం బయట చెప్పడం గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే అని చెబుతూ వాళ్ళ భావదరిద్రాన్ని బయట పెడుతున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ, ఈ బడ్జెట్ ఏది ఉందో మరొకసారి మన తెలంగాణ ప్రజలను మోసం చేసేటట్టుంది అని గమనించాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ.